అయ్యా ఘోరం జరిగిపోతుంది. మన అగ్రహారం అల్లకల్లం అయిపోతుంది. మీరు పూనుకోకపోతే మన జీవనాధారానికే ముక్కు వాటిల్లా ఉంది. ఏమైంది? మనం వాళ్ళని తక్కువ కులం వాళ్ళు అన్నామని, వాళ్ళని తక్కువ చేసి చూస్తున్నామని వాళ్ళంతా కలిసి తిరుగుబాటు చేసి మన అగ్రహారాన్ని వెలివేశారు. ఇంతకాలం ఎవరినైతే మనం అంతరాని వాళ్ళుగా చూస్తున్నామో ఇవాళ వాళ్ళంతా కలిసి మనల్ని అంతరాని వాళ్ళుగా చూస్తుంటే తెలుస్తోంది అంతరానితనం ఎంత దుర్మార్గమో అని. మన అగ్రహారం వాళ్ళకి ఎవరు నిత్యావసర వస్తువులు అమ్మటం లేదు. పాలు పెరగటానికి గాని పాలు పోయటానికి గాని ఎవరు రావటం లేదు. ఆకలితో పసిపిల్లలు మలమల మాడిపోతున్నారు. కొత్త బట్టలు కుట్టడానికి గాని పాత బట్టలు ఉతకడానికి గాని ఎవరు రానంటున్నారు. మరుగుదొడ్లు శుభ్రపరచడానికి గాని వీధులు చెమ్మడానికి గాని ఒక్కరూ రానంటున్నారు. మా వీధిలో కుక్క తెచ్చి 4 రోజులు అయింది. ఒకటే కంపు తీసే రాజుడు లేడు. ఇంతకాలం అందరూ అన్ని చేసి పెడుతుంటే మన అవసరాలు తీరుస్తుంటే మనకేమీ తెలియలేదు. ఇప్పుడు తెలుస్తోంది. మనం తినే తిండి నుంచి తొడిగే చెప్పులు తాగే నీరు చివరకు మనం ధరించే ఈ యజ్ఞోపవీతం వరకు అందరూ అన్ని చేస్తుంటేనే మనకు వచ్చాయి. మనం పుట్టిన దగ్గర నుంచి కాటికి పోయే వరకు మనం బతకటానికి అవసరమయ్యే వస్తువులన్నీ అన్ని కులాల వారు ఇవ్వబట్టే మన బతుకులు సాఫీగా నడుస్తున్నాయని ఇప్పుడు అర్థమైంది. ఇక మీదట మన హద్దుల్ని చెరిపేసుకొని వాళ్ళని మనతో కలిపేసుకొని ఒకే కుటుంబంలో కలిసిమెలిసి ఉందాం. అందుకు వాళ్ళు ఒప్పుకోవాలంటే ఆ చంద్రాన్ని మీరు అల్లుడిగా స్వీకరించాలి. శంకర్, మన కుల కట్టుబాట్ల కోసం, మన అగ్రహారం కోసం కన్న తండ్రిని కన్న కూతుర్ని కూడా వదులుకున్నాను. ఎందుకు? మన ఆచార వ్యవహారాలకు మచ్చ రాకూడదని. ఇప్పుడు కష్టం వచ్చిందని మనం స్థాయి దిగదార్చుకుని వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడమంటారా? తప్పు లేదండి. మనలోనూ మన మూఢాచారంలోనూ తప్పుంది. వాటిని సరిదిద్దుకోవడం తప్పు కాదు. రండి. నా బొందిలో ప్రాణం ఉండగా నేను నమ్మిన సిద్ధాంతాల్ని మార్చుకోలేదు. నేను అక్కడికి రాను. అయితే ఈ రోజు నుంచి మిమ్మల్ని మేము వెలివేస్తున్నాం. మేమంతా అక్కడికి వెళ్తున్నాం. పదండి.